ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో దేవునికి హారతి ఎందుకివ్వాలి? ఎలా ఇవ్వాలి? అసలు హారతులు ఎన్ని రకాలు? ఏ హారతి ఇస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? అనే అనేక విషయాలు తెలుసుకుందాం. శ్రేష్టమైన నేతిలో 3 ఒత్తులు వెలిగించి 3 లోకాల యొక్క గాఢాంధకారాన్ని పోగొట్టగల మంగళప్రదమైన జ్యోతిత్రయాన్ని వెలిగించి సర్వంతర్యామి అయిన నీకు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. దివ్యజ్యోతి స్వరూపమైన ఓ దైవమా, నన్ను ఈ ఘోర నరకం నుండి రక్షించు అంటూ దేవుణ్ణి వేడుకుంటూ దీపారాధన చేస్తూ హారతులిస్తూ ఉంటాం. హారతి భక్తునిలోని ఆత్మకు ప్రతీక. హారతి భక్తునిలో ఒక దివ్య తేజాన్ని కలిగిస్తుంది. ఆ పరంధాముని పైన మనస్సును లగ్నం చేయడానికి హారతి ఉపకరిస్తుంది. దీపాలను పట్టుకుని దైవం ముందు తిప్పే విషయాలను గురించి ఆగమనంలో చెప్పబడింది. దీప షోడశోపాసన అంటూ రకరకాల హారతి పద్ధతుల గురించి వివరించబడింది. 3, 5, 7 నుంచి 108 వరకు తిప్పే హారతి పద్ధతులున్నాయి. హారతిని దైవం ముందు వెలిగించి తిప్పడాన్ని దీప నీరాజనం అని కూడా అంటారు. కర్పూరాన్ని వెలిగించడం ద్వారానో లేక 3, 5, 7 వత్తులను నేతిలో ముంచి వెలిగించిన దీపంతోనే హారతిని ఇస్తూ ఉంటారు. సాధారణంగా హారతి పూజకు ముగింపు సమయంలో ఉంటుంది. ఈ హారతి సేవను చూసిన వారి జీవితాల నుంచి లేక హారతి సేవను చేసిన వారి జీవితాల నుంచి చీకటి తొలగిపోయి వెలుగు రేఖలు వెల్లివిరుస్తాయని పెద్దల వాక్కు. హారతులను ఇచ్చేందుకు రకరకాల హారతి పళ్ళాలను తయారు చేస్తూ ఉంటారు. కుంభ అంటే బిందె, కూర్మ అంటే తాబేలు, నాగ అంటే 7 తలల పాము. గోపుర రూపాలలోనున్న హారతి పళ్ళాలను మనం చూడగలం. సాధారణంగా హారతి ఇచ్చేందుకు వెడల్పట్టి పళ్ళెం ఉపయోగించబడుతూ ఉంటుంది. కొన్ని సార్లు చిన్న పళ్ళాలు లేదా గరిటె రూపంలో హారతి వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. అసలు స్వామికి హారతిచ్చే దీపస్తంభమే ఓ మోస్తారు దైవమని చెప్పాలి. దీపస్తంభపు పైభాగం అగ్నికి ప్రతిరూపం కాగా, పిడిభాగం ఈశ్వర ప్రతిరూపం, అడుగు భాగం ప్రజాపతికి ప్రతిరూపం. ఆ దీపస్తంభాన్ని పైకి కిందకి తిప్పుతున్నప్పుడు సూర్యుడు అగ్నికి ప్రతిరూపంగా చెప్పబడుతుంది. అలా హారతి ఇస్తూ తిప్పే దీపాలలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఒకే ఒక్క దీపం ఏకహారతి. ఇక 2, 3, 5, 7, 8, 9, 10 దీపాలతో కూడిన హారతి దీపపు సమ్మెలుంటాయి. పాము ఆకృతిలో ఉండే దీపపు సమ్మెలను నాగదీపమని, రథాకారంలో ఉండేది రథదీపమని, మనిషి పురుష దీపమని, కొండ మేరు దీపమని, శివ పంచాకృతులు పంచబ్రహ్మ దీపము, ఏనుగు ఆకారం గల గజదీపము, ఎద్దు ఆకారం వృషభదీపమని, కుంభహారతి దీపమని అంటారు. అదే విధంగా దీపపు సమ్మెల సంఖ్యను బట్టి ఆకారాన్ని బట్టి వాటికి సంబంధించిన ఆది దేవతను కూడా పేర్కొన్నారు. ఏకహారతి అయితే మహేశ్వరుడు, ద్విహారతి అయితే ఉమామహేశ్వరులు, త్రిహారతి అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, పంచహారతి పంచభూతాలు, సప్తహారతి సప్త ఋషులు, అష్టహారతి అష్టమూర్తులు, నవహారతి 9 గ్రహాలు, దశహారతి దిశానాయకులు, నాగదీపహారతి వాసుకి, రథదీపహారతి సదాశివుడు, మేరు దీపహారతి బ్రహ్మ, వృషభ దీపహారతి నంది, పురుష దీపహారతి సరబేశ, పంచబ్రహ్మ దీపహారతి పంచముఖ శివుడు. హారతి రకాలు తెలుసుకుందాం. ఏకహారతి. ఏకహారతి విధానంలో ఒక దీపపు సమ్మెలో ఒకే ఒక్క ఒత్తు ఉంటుంది. పంచహారతి. పంచహారతిలో 5 దీపపు సమ్మెలలో 5 ఒత్తులుంటాయి. శైవాలయంలో 5 పడగల ప్రతిమతో కూడిన దీపపు సమ్మె ఉంటుంది. ఇందులో ఒక పడగ రాహువుకు ప్రతీక కాగా మిగతావి కేతువుకి ప్రతీకలని అంటారు. ఇలాంటి హారతిని నాగహారతి లేదా నాగదీపం అని అంటారు. శ్రీరంగంలో పంచహారతి జరుగుతూ ఉంటుంది. ఇక కూర్మహారతి. తాబేలు ఆకారంలో చేయబడిన హారతి పళ్ళానికి 16 ఒత్తులు అమర్చే వీలుంటుంది. ఈ హారతి పళ్ళాలను వెండితో చేస్తారు. ఇక రథహారతి. దీపపు సమ్మెలు రథాకారంలో అమర్చబడి ఉంటాయి. ఒక్కొక్క వరుసలో 5 ఒత్తులుంటాయి. పుష్పాకృతులతో అలంకరించబడిన పిడి ఉంటుంది. ఈ రథహారతి హిందూ దేవాలయాలతో పాటు జైన దేవాలయంలో కూడా చూడగలుగుతాం. చంద్రదీపం. ఈ దీపహారతి నెలవంక ఆకృతిలో ఉంటుంది. ఇక నారాయణ హారతి 15 ఒత్తులతో వెండి హారతి పళ్ళెం ఉంటుంది. కుంభహారతి. అన్ని రకాలైన హారతులు ఇచ్చిన తరువాత కుంభహారతితో ముగింపు పలుకుతూ ఉంటారు. ఇక ధూపహారతి సాంబ్రాణి పొగతో ఇవ్వబడే హారతి. అలాగే కర్పూర హారతి కర్పూరాన్ని వెలిగించి ఇచ్చే హారతి. ఇక హారతి ఏ విధంగా ఇవ్వాలో తెలుసుకుందాం. మనం హారతి పళ్ళాలను లేక దీపాలను త్రిప్పుతున్నప్పుడు
ఏ పద్ధతిలో త్రిప్పాలి అనే విషయం చెప్పబడింది. ముందుగా హారతితో దైవం ముందు తిప్పుతున్నప్పుడు దైవం యొక్క తలభాగం నుంచి పాదాల వరకు దీపహారతిని తిప్పాలి. రెండోసారి తిప్పే హారతి స్వామి ముఖం నుండి మోకాళ్ళ వరకు తిప్పాలి. ఇక మూడోసారి తిప్పే హారతి మెడ, నడుము భాగాల మధ్య తిప్పాలని చెప్పబడింది. దైవం ముందు 1 లేదా 3, 5, 7, 9 దీపాలతో కూడిన హారతులు ఇస్తూ ఉంటారు. దేవాలయాలలో దీపహారతిని ఇచ్చే ముందు మంత్రజలాన్ని చిలకరించి హారతి పళ్ళెం పిడిపై ఒక పుష్పాన్ని ఉంచి తగిన హస్తముద్రతో హారతిని స్వామి ముందు తిప్పుతూ అముక దేవతోభ్యో నమః దీపం సమర్పయామి అనే మంత్రాన్ని పఠిస్తారు. హారతి పళ్ళానికి పిడి తప్పనిసరి. దేవునికి హారతి ఇవ్వడానికి గల కారణం ఏమిటో తెలుసుకుందాం. ఏదో మొక్కుబడిగా పూజ తంతు ముగించే వాళ్ళు ఈ విషయాలు తెలుసుకుంటే చాలా మంచిది. వారిలో భక్తిభావం, కార్యదక్షత, ఏకాగ్రత పెరుగుతాయి. మూత పెట్టి అలాగే ఉంచితే కొన్నాళ్లకు నామరూపాలు లేకుండా హరించుకుపోవడం కర్పూర లక్షణం. అది మానవ జీవితానికి ప్రతీక. అందుకే భగవంతునికి హారతి ఇచ్చేటప్పుడు స్వామి ఈ జన్మనిచ్చావు, ఇప్పుడు ఇలా ఉన్నాను, ఇంకా ఎన్నో పరిణామ క్రమాలు చూడాల్సి ఉంది. అందుకే ఎలాంటి కష్టాలు కలగనీయకుండా ఈ హారతి కర్పూరం మాదిరిగానే నీలో ఐక్యమైపోయే అదృష్టాన్ని ప్రసాదించు తండ్రి అని వేడుకోవడమే హారతి ఇవ్వడంలోని ఆంతర్యం. పెద్ద పెద్ద ఆలయాల్లో భారీ హోమాలు, పూజలు చేసే సమయంలో రకరకాల హారతులు ఇవ్వడం చూస్తూ ఉంటారు. హారతులన్నీ ఒకటే ఫలితాన్ని ఇస్తాయనుకుంటే పొరపాటే. హారతులు మొత్తం 108 రకాలు అని ఋగ్వేదంలో ఉంది. ఒక జ్యోతి మొదలు 108 జ్యోతుల వరకు హారతులు లెక్కవేస్తారు. ప్రతిదానికి కూడా నిర్దిష్ట ఫలితాన్ని, నిర్దిష్ట మంత్రాన్ని నిర్దేశించడం జరిగింది. 108ని అష్టోత్తర హారతి అని పిలుస్తారు. ఓంకార హారతితో మొదలవుతుంది. జీవుడిని పరమాత్మపు వైపు నడిపించే కాగడానే హారతి. పూర్వకాలంలో పెళ్లిళ్లు జరిగేటప్పుడు దేవాలయాల్లో దివిటీలు పట్టుకునేవారు. అది ఓంకార హారతి అని అంటారు. ఇప్పుడు ఏ హారతి ఎలాంటి ఫలితాన్నిస్తుందో తెలుసుకుందాం. ముందుగా ఓంకార హారతి. సృష్టికి మూలం ఓంకారం. అమ్మవారిని సృష్టి స్వరూపిణిగా పిలుస్తారు. ఓంకారనాదాన్ని వినడం, ఓంకార రూపాన్ని చూడడం వల్ల పాపాలు తొలగిపోవడంతో పాటు సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. అందుకే మొదటిగా ఓంకార హారతిని ఇస్తారు. నాగహారతి. దేవత స్వరూపమైన నాగసర్పం దీర్ఘాయువుకు, పవిత్రతకు ప్రతీక. నాగహారతిని దర్శించటం వల్ల సంతాన సౌభాగ్యం పొందుతారు. రోగ నివారణ కలుగుతుంది. సర్పదోషాలు తొలగిపోతాయి. అజ్ఞానం నశించి జ్ఞానం కలుగుతుంది. నాగదోషం ఉన్న వ్యక్తులు జ్యోతి స్వరూపమైన హారతిని చూడడం వల్ల సకల దోషాలు పోతాయి. పంచహారతి. సాధ్యోజాత, వామదేవ, అఘోర, సత్పురుష, ఈశాన అనే నామాలతో ఉన్న ఈశ్వరునికి ప్రతిరూపం పంచహారతి. ఈ హారతి దర్శనం వల్ల భక్తులకు పంచమహాపాతకాలు నశిస్తాయి. పంచప్రాణాలకు సాంత్వన కలుగుతుంది. దుర్గా మల్లేశ్వర స్వామి వారి పరిపూర్ణ కటాక్షం లభిస్తుందని నమ్మకం. అమ్మవారు కూడా పంచముఖాలతో ఉంటుంది. అందుకే పంచహారతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తరువాత కుంభహారతి. సమాజానికి రక్షణ కలిగించేదే కుంభహారతి. మహిమాన్వితమైన కుంభహారతిని దర్శించటం వల్ల భక్తులకు అనన్యమైన పుణ్యం, పంచభూతాత్మకమైన జీవరక్ష లభిస్తుంది. కుంభహారతిని ఒక్కసారి చూస్తే చాలు మనసులో ఉన్న గందరగోళాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. సింహహారతి గురించి. దుర్గామాత అమ్మవారి వాహనం సింహం. శత్రువులను శిక్షించి ధర్మాన్ని రక్షించే తత్వానికి, ధైర్యానికి సింహరూపం నిదర్శనం. సింహహారతి దర్శనం వల్ల భక్తులకు విజయం, దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుంది. మనిషిలో ఉన్న అసుర ప్రవృత్తి తొలగి సద్భావం పెంపొందుతుంది. నంది హారతి. ఈశ్వరుని వాహనంగా ఉన్న విమల ధవళ స్వరూపుడు నందీశ్వరుడు. ప్రథమ గణాల్లో ఒకడు నంది. పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన వాహనం. ఈ హారతి భక్తులకు నిర్మలమైన భక్తి, సకల ధర్మాచరణ అనే ఫలప్రాప్తి అందిస్తుంది. పరమేశ్వరుని అనుగ్రహంతో జ్ఞానత్వం లభిస్తుంది. సూర్యహారతి. సూర్యహారతి దర్శనం వల్ల భక్తులకు జ్ఞానం, ఆరోగ్యం సిద్ధిస్తుంది. దీనివల్ల ఆయుష్ పెరుగుతుంది. సూర్యహారతి సందర్శించుకుంటే అనారోగ్యం తొలగిపోతుంది. అలాగే చంద్రహారతి. మనస్సును ప్రభావితం చేస్తాడు చంద్రుడు. చంద్రహారతి దర్శనం వల్ల భక్తుల్లో పరోపకార బుద్ధి, ధార్మికమైన మనస్సు, దానగుణం వృద్ధి చెందుతాయి. మనస్సుకు స్వచ్ఛత చేకూరడంతో పాటు ప్రశాంతత కలుగుతుంది. నక్షత్ర హారతి. 27 నక్షత్రాల్లోనే కోట్ల మంది మానవులు జన్మిస్తూ ఉంటారు. మానవ జీవనానికి నక్షత్రం మూలం.
నక్షత్ర హారతి దర్శనం వల్ల భక్తులకు అక్షయమైన పుణ్యం సిద్ధిస్తుంది. నక్షత్ర దోషాల వల్ల వచ్చే సమస్యలు తొలగిపోవాలని ఇచ్చేదే నక్షత్ర హారతి. హారతికి శాస్త్రీయ కారణం కూడా ఉంది, అది కూడా తెలుసుకుందాం. హారతి ఇవ్వడం అనేది ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుందని చాలా మంది అనుకుంటారు. దీనికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. హారతి కోసం పళ్ళెంలో పత్తి, నెయ్యి, కర్పూరం, పువ్వులు, గంధం లాంటి సామాగ్రిని ఉంచుతారు. వీటిని ఉపయోగించి హారతినిస్తారు. పత్తి స్వచ్ఛతకు ప్రతిరూపం, ఇందులో కల్తీ ఉండదు. అదే విధంగా నెయ్యి పాలల్లో ప్రాథమిక మిశ్రమం, కర్పూరం, చందనం స్వచ్ఛమైన సాత్విక పదార్థాలుగా పరిగణిస్తారు. ఎప్పుడైనా హారతి ఇచ్చేటప్పుడు గమనిస్తే గంటను మోగిస్తూ ఉంటారు. ఆ సమయంలో భక్తులు 2 చేతులతో హారతిని కళ్లకు అద్దుకొని సవినీయంగా నమస్కరిస్తారు. కొన్ని ప్రదేశాలలో శంఖాన్ని ఊదుతారు. గంటలు, శంఖం శబ్దం వల్ల మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా పూర్తిగా భగవంతుడిపై మనస్సు లగ్నం చేస్తుంది. ఫలితంగా మన శరీరంలో నిద్రిస్తున్న ఆత్మ మేల్కుంటుంది. తద్వారా శరీరం శక్తివంతం అవుతుంది. అంతేకాకుండా భగవంతుడి అనుగ్రహం పొందుతారు. పత్తితో పాటు నెయ్యి, కర్పూరానికి నిప్పును వెలిగించడం ద్వారా అద్భుతమైన సుగంధ పరిమళాలతో కూడిన సువాసన వస్తుంది. ఈ సువాసన నలుమూలలా వెదజల్లి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఫలితంగా ఆ ప్రదేశమంతా సానుకూల వాతావరణం ఏర్పడి సానుకూల శక్తి ప్రసరిస్తుంది. అంతేకాకుండా ప్రతికూల శక్తులు దూరమై అక్కడ ఉన్నవారికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అందుకే హారతి ప్రశాంతతకు చిహ్నంగా పరిగణిస్తారు. ఏ పూజ చేసినా, ఎలాంటి నోము నోచినా హారతి మాత్రం తప్పనిసరి. ఎందుకంటే హారతి లేని ఆరాధనను అసంపూర్ణంగా పరిగణిస్తారు. స్కంద పురాణం ప్రకారం మంత్రాలు తెలియపోయినట్లయితే పూజ విధానం తెలియనట్టే. అదే హారతి ఇస్తే ఆ ఆరాధనను దేవుడు పూర్తిగా అంగీకరిస్తాడు. అందువల్ల మంత్రాలు తెలియకపోయినా హారతి ఇవ్వడం వల్ల పూజ సంపూర్ణమవుతుంది. ఓం శ్రీమాత్రే నమః.